హృదయంలోని ఆలోచనలను ఎరిగిన పరలోకపు తండ్రి, ఇంతవరకు నాయన ఈ కార్యక్రమాన్ని పరిశుద్ధాత్ముడి ద్వారా క్రమముగా మర్యాదగా మీరు నడిపించినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. మా బలహీనతలను మీరు ఎరుగుదురు తండ్రి. సమయంలో నాయన దాసుడనేటువంటి నేను నీ మాటలను చెప్పబోవచ్చు ఉండగా నన్ను బలపరచుమని నిజముగా అడుగుచున్నాను దేవ. అదేవిధంగా నాయన ఇక్కడ కూడుకున్నటువంటి వారు నీ మాటలను జాగ్రత్తగా వినడానికి, ప్రతి మాటను కూడా గ్రహించడానికి సహాయమును చేయదేవ. మీ పనిని చేయడానికి నాయన ఈ మాటలు మాకు సహకరించే విధంగా మీ సహాయమును అనుగ్రహించమని కుమారుడైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. సమయంలో దేవుని గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని మనము చదువుకుందాం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. సందర్భాన్ని నేను మీకు వివరిస్తాను. ఇది పెంతెకోస్తు పండుగ దినం. పరిశుద్ధాత్ముడు పరలోకము నుండి భూలోకమునకి పంపబడినటువంటి దినం. అపోస్తలులు పరిశుద్ధాత్ముడి ద్వారా నింపబడ్డారు. పేతురు గారు లేచి నిలిచి సువార్త చెప్పడము ప్రారంభము చేశాడు. యెరూషలేములో ఇది చోటు చేసుకుంది. ఇశ్రాయేలీయులకి పేతురు గారు సువార్తని చెప్పడము ప్రారంభము చేశాడు. సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా తన కార్యాన్ని చేశాడు. కనుక పేతురు చెప్పినటువంటి వాక్యమును అంగీకరించి ఇంచుమించు 3,000 మంది బాప్తిసం పొందారు. 41వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎన్ని వేల మంది? 3,000 మంది. ఈ 3,000 మంది బాప్తిస్మం పొందారు. ఇప్పుడు మనము 42వ వచనం చదువుకుంటే సందర్భము మనకి అర్థము అవుతుంది. 42వ వచనం, వీరు అంటే ఎవరు? వీరు అనగా ఎవరు? బాప్తిసం పొందినటువంటి వారు. ఇంచుమించు 3,000 మంది. గుడ్ ఫ్రైడే దినమున మన సంఘము నుంచి 6 మంది బాప్తిసం తీసుకున్నారు. కాబట్టి మరి వారు ఎలాగా జీవించాలి అనే దానికి మాదిరి బైబిల్లో బాప్తిసం తీసుకున్నటువంటి వారు జీవించినటువంటి జీవితం ఉంది.
పేతురు వాక్యము చెప్పగా ఆ వాక్యాన్ని అంగీకరించి బాప్తిస్మము తీసుకున్నటువంటి వారు ఎడతెగక ఉన్నారు అట. 4 విషయాలలో ఎడతెగక ఉన్నారు అట. ఎడతెగక ఉన్నారు అనే మాట మనకి అర్థం కావడం కోసము 1వ అధ్యాయం, అదే పుస్తకము 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాం. వీరందరూ చదవమ్మా. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు. ఎవరెవరు అంటే అపోస్తలులు, అదేవిధంగా యేసుక్రీస్తు యొక్క తల్లి అయిన మరియా, ఆయన సహోదరులు ప్రార్థన చేస్తున్నారు. సందర్భం ఏమిటంటే యేసుక్రీస్తు వారు పరలోకానికి కొనిపోబడ్డాడు. కొనిపోబడిన తర్వాత వారు ఆ ఒలీవల అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వచ్చారు అపోస్తలులు. యెరూషలేం పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోకి ఎక్కిపోయారు. ఎక్కడికి ఎక్కిపోయారు? మేడగదిలోకి ఎక్కిపోయారు. అక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? ప్రార్థన చేస్తున్నారు. ఎలా ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు? ఎడతెగక ప్రార్థన చేస్తా ఉన్నారు. అలాగే 2వ అధ్యాయం, బాప్తిస్మము తీసుకున్నటువంటి వారు ఎలాగ జీవించారు? 46వ వచనం. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే. ఇక్కడ విశ్వసించినటువంటి వారు ఏం చేశారు అంటే కూడుకున్నారు. అంటే సంఘంగా కూడుకున్నారు. ఎప్పుడెప్పుడు కూడుకున్నారట? అక్కడ ఓకే, ప్రతి దినము తప్పక కూడుకున్నారు. తప్పక. బాప్తిసం తీసుకున్నటువంటి వారు 4 విషయాలను ఎడతెగక చేశారు. ఎడతెగక అంటే ఏంటో నేను మీకు వివరిస్తూ ఉంటున్నాను. ఎడతెగక ప్రార్థన చేశారు. తప్పకుండా సంఘంగా కూడుకున్నారు. అదేవిధంగా 6వ అధ్యాయం 4వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే 6వ అధ్యాయము 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పి. ఎవరు ఇక్కడ చెప్పారు? అపోస్తలులు చెప్పారు. ఎవరితో చెప్పారు? శిష్యుల సమూహముతో చెప్పారు. ఏమని చెప్పారు? మేము ఎడతెగక ఉంటాము. ఏ విషయాలలో ఎడతెగక ఉంటారంట వీళ్ళు? ప్రార్థన చేయడంలో, ఇంకా వాక్య పరిచర్య చేయడంలో. ప్రార్థనలో ఎడతెగక ఉంటాం. వాక్య పరిచర్య, మేము వాక్యం చెప్పడంలో ఎడతెగక ఉంటాము అని వారు చెప్పారు. 8వ అధ్యాయము 13వ వచనం. ఇదే పుస్తకము 8వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. ఇక్కడ ఎడబాయకుండి, ఎవరు ఎడబాయలేదు అంటే సీమోను ఎడబాయలేదు.
ఎవరిని ఎడవాయలేదు? ఫిలిప్పును ఎడవాయలేదు. ఫిలిప్ గారు ఈ సమరయ పట్టణానికి వచ్చాడు. పట్టణానికి వచ్చి సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్త ప్రకటించినప్పుడు ఆ సమరయ వారు విన్నారు, విశ్వాసం ఉంచారు, బాప్తిస్మం తీసుకున్నారు. అప్పుడు సీమోను, ఈయన గారడీవాడు, అందరూ ఈయన ఏమనుకున్నాడంటే ఆ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని అనుకున్నారు. అయితే ఈ సీమోను కూడా ఏం చేశాడంటే సువార్త విన్నాడు ఫిలిప్పు ద్వారా. విని బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మము తీసుకున్న తర్వాత ఈ ఫిలిప్పుని ఎవరైతే సువార్త చెప్పారో ఈ ఫిలిప్పుని ఎడబాయకుండా ఉన్నాడు. అదేవిధంగా 10వ అధ్యాయం 7వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే 10వ అధ్యాయము 7వ వచనం. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పని వారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి, ఇక్కడ ఎల్లప్పుడు అనే మాట వ్రాయబడి ఉంది. ఎల్లప్పుడు ఏం చేయబడింది అంటే ఇక్కడ ఒక సైనికుడిని మనం చూస్తున్నాం. కొర్నేలి శతాధిపతి, అంటే 100 మంది సైనికులకి అధిపతి. ఈ కొర్నేలి దగ్గర ఒక సైనికుడు ఉన్నాడు. ఈ సైనికుడు కాచుకొని ఉన్నాడు. ఎవరిని కాచుకొని ఉన్నాడు? యజమాని అయినటువంటి శతాధిపతిని కాచుకొని ఉన్నాడు. ఎప్పుడెప్పుడు కాచుకొని ఉన్నాడంటే ఎల్లప్పుడూ కాచుకొని ఉన్నాడు. మీకు ఎడతెగక ఉండిరి అనే మాట అర్థం కావడం కోసం ఇవన్నీ నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటూ ఉన్నాను. అదే 12వ అధ్యాయం రోమీలకు రాసినటువంటి పత్రిక, పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. పట్టుదల గమనించవలసిన పదం ఏమిటంటే పట్టుదల. ఇక్కడ ఏంటి? పట్టుదలతో ఏం చేశారంటే ప్రార్థన చేశారు. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉన్నారు. అలాగే చివరిగా ఆ కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రార్థన యందు నిలుకడగా ఉండి. నిలుకడ ఇక్కడ విశ్వాసులని పౌలు గారు ఎలా ఉండమంటున్నాడు? నిలుకడగా ఉండమంటున్నాడు. ఏ విషయంలో నిలుకడగా ఉండమంటున్నాడు? ప్రార్థన యందు నిలుకడగా ఉండమంటున్నాడు. బాప్తిస్మం పొందినటువంటి వారు 4 విషయాలలో ఎడతెగక ఉన్నారు. ఎడతెగక అంటే తప్పకుండా చేశారు ఆ పనులను, ఎడబాయకుండా చేశారు ఆ పనులని, ఎల్లప్పుడూ చేశారు ఆ పనులని, పట్టుదల కలిగి చేశారు ఆ 4 పనులని. ఆ 4 పనులలో నిలుకడగా ఉన్నారు. ఇంతకీ ఏంటి 4 పనులు? పేతురు వాక్యం చెప్పగా వాక్యం విని అంగీకరించి బాప్తిసం తీసుకున్నటువంటి వారు ఎడతెగక చేసినటువంటి 4 పనులేమిటి? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని మనం మరలా చదువుకుందాం. వీరు అపోస్తలుల బోధ యందు 4 మొదటిది ఏమిటంటే బోధ. ఎవరి బోధ? అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధలో ఎడతెగక ఉన్నారు. అంటే బోధ వినుటలో ఎడతెగక ఉన్నారు. మరియా యేసుక్రీస్తు యొక్క పాదముల మీద కూర్చుంది.
యేసుక్రీస్తు వారిని ఇంటిలోకి ఎవరు ఆహ్వానించారు? మరి ఆహ్వానించిందా? మార్త ఆహ్వానించిందా? చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయము 30. లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను. మార్త చేర్చుకుంది. ఆ ఇంట్లో మరి కూడా ఉంది. అంటే మరి ఏం చేసిందంట? ఎక్కడ కూర్చుందంట? యేసు పాదాల దగ్గర కూర్చుంది. ఎందుకు కూర్చుంది? ఆయన బోధ వినడానికి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో బాప్తిసం పొందినటువంటి వారు ఏం చేశారనగా అపోస్తలుల బోధ యందు ఎడతెగక ఉన్నారు. ఈ మరి ఏ విధంగా యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినిందో అదే విధంగా వీరు చేశారు. యేసుక్రీస్తు వారు పునరుత్థానుడు అయిన తర్వాత ఆయన అపోస్తలులతో మాట్లాడుతూ అపోస్తలులకి ఏం చేయమని చెప్పాడో మనం చదువుకున్నాం. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకున్నాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గాయకొనవలెనని వారికి బోధించుడి. యేసుక్రీస్తు వారు ఆయన పునరుత్థానం చెందిన తర్వాత ఆయన అపోస్తలులకు కనిపించి పరలోకములో భూలోకములో నాకు అధికారము ఇయ్యబడి ఉంది, కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మీరు ప్రకటించిన సువార్త విని ఎవరైతే ఆ సువార్తను నమ్ముతారో వారికి బాప్తిసం ఇవ్వండి. బాప్తిసం ఇచ్చిన తర్వాత మీరేం చేయాలి అంటే నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో అంటే యేసుక్రీస్తు వారు అపోస్తలులకు ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు, సంగతులను ఆజ్ఞాపించాడు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ కూడా గాయకొనవలెనని బాప్తిసం తీసుకున్న వారికి బోధించండి. బాప్తిసం తీసుకున్న వారికి నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులను బోధించండి అని ఆయన అపోస్తలులకు చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే యేసుక్రీస్తు వారు పరలోకానికి కొనిపోబడిన తర్వాత తండ్రి అయినటువంటి దేవుని కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నప్పుడు అపోస్తలులు చేస్తున్నటువంటి పని ఇదే. వాళ్ళు ఏం చేస్తున్నారు? బోధిస్తూ ఉన్నారు. వాళ్ళు బోధిస్తున్నప్పుడు బాప్తిసం పొందినటువంటి వారు ఏం చేశారు? ఆ బోధ వినడానికి వచ్చారు. ఆ బోధ వినడానికి సంఘంగా వాళ్ళు కూడుకున్నారు. ఇలాగా వాళ్ళు ఎన్ని రోజులు చేశారు అంటే ఎడతెగక చేశారు. ఒక వారం కాదు, ఒక నెల మాత్రమే కాదు, ఒక సంవత్సరం మాత్రమే కాదు, వాళ్ళు బ్రతికిన కాలమంతా కూడా అలాగ వాళ్ళు చేశారు. చూడండి, 1వ పేతురు 2వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మనము చదువుకుందాం. ప్రభువు దయాళుడని
మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. చాలు. ఇక్కడ బాప్తిస్మము తీసుకున్నటువంటి వారు రక్షణ పొందారు. మనం 1వ అధ్యాయము 22, 23 చదువుకుంటే వారు దేవుని మూలంగా పుట్టారు అని అక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి ఈ ఎవరైతే దేవుని మూలంగా పుట్టారో అనగా విశ్వసించి బాప్తిస్మం పొంది అలాగా రక్షణ పొందుకున్నారో వాళ్ళు ఏం కావాలట? ఎదుగాలి అట. పుట్టుడు అభిషేక్ ఏం చేస్తున్నాడు? ఎదుగుతూ ఉన్నాడు కదా. పుట్టినటువంటి అభిషేక్ ఏ విధంగా ఎదుగుతూ ఉన్నాడో దేవుని మూలముగా పుట్టినటువంటి వారందరూ కూడా ఏమవ్వాలట? రక్షణ పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఏమవ్వాలట? ఎదుగాలి. పేతురు అదే రాశాడు, రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము. అభిషేక్ పుట్టినప్పుడు తల్లి పాలని అపేక్షించాలి, ఆశించాలి, కోరుకోవాలి, పాల కోసం ఏడవాలి. అభిషేక్కి ఆ యొక్క అపేక్ష ఉండాలి. అభిషేకే కాదు, పుట్టినటువంటి ప్రతి శిశువుకు కూడా తల్లి పాల పట్ల అపేక్ష ఉండాలి. ఇక్కడ పేతురు గారు ఏమని రాశాడు? ఇక్కడ అపేక్షించుడి అనే మాటను రాశాడు. అపేక్షించుడి. ఇంగ్లీష్ లో మీరు చూస్తే, గ్రామర్ లో మీరు చూస్తే అది ఇంపరేటివ్ మూడ్. అది ఇంపరేటివ్ మూడ్ అంటే ఖచ్చితంగా దాన్ని చేయాలి, ఖచ్చితంగా అపేక్షించాలి. ఎవరు అపేక్షించాలి? రక్షణ పొందినటువంటి వారు అపేక్షించాలి. దేనిని అపేక్షించాలి? ఒక శిశువు, కొత్తగా జన్మించిన శిశువు తల్లి పాలను ఏ విధంగా అపేక్షించాలో అదే విధంగా రక్షణ పొందినటువంటి వారు ఆత్మ సంబంధమైన పవిత్రమైనటువంటి వాక్యం అనే పాలని అపేక్షించాలి. కొత్తగా జన్మించిన శిశువు తల్లి పాలని అపేక్షించి తాగినప్పుడే ఎలాగా శరీర సంబంధంగా పెరుగుతుందో అదే విధంగా రక్షణ పొందినటువంటి వారు పవిత్రమైన ఆత్మ సంబంధమైన వాక్యం అనే పాలను మీరు అపేక్షించి ఆత్మ సంబంధమైన వాక్యం అనే పాలను మీరు వినడానికి సంఘముగా కూడుకున్నప్పుడే మీరు కూడా రక్షణలో ఎదుగుతారు. బాప్తిస్మం పొందినటువంటి వారు అపోస్తలుల బోధ యందు ఎడతెగక ఉండిరి. ఎందుకు అంటే బోధలో ఎడతెగక ఉంటేనే వాళ్ళు రక్షణలో ఎదుగుతారు. ఎడతెగక లేకపోతే రక్షణలో ఎదుగరు. పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ 4వ అధ్యాయము 15వ వచనంలో ఏమని రాశాడు మనం చదువుకుందాం. చూడండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఈ మాట చూడండి, ఎదుగుదము. పౌలు గారు ఎఫెసులో ఉన్నటువంటి విశ్వాసులకు రాశాడు. ఏమని రాశాడు? ఎదుగుదము అని రాశాడు. ఎన్ని విషయాలలో ఎదగాలంటే విశ్వాసులు అన్ని విషయాలలో ఎదగాలట. ఎవరి వలె ఉండుటకు ఎదగాలట? క్రీస్తు వలె ఉండుటకు. మన మాదిరి ఎవరు? క్రీస్తు. సినిమా హీరో కాదు, సినిమా హీరోయిన్ కాదు, ఒక ఆటగాడు కాదు, ఒక రాజకీయ నాయకుడు కాదు, మరెవరూ కాదు. ఎవరి వలె మనము
ఉండుటకు అన్ని విషయాలలో ఎదగాలి. క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలలో ఎదగాలి. క్రీస్తు వలె ఉండుటకంటే యేసుక్రీస్తు వారు ఎలా చూస్తారు అలాగే మనం చూడగలగాలి. ఆయన ఎటువంటి మాటలు వింటారు అలా ఆ మాటలే మనం వినగలిగాలి. ఆయన ఎలా మాట్లాడుతాడు మనం అలాగే మాట్లాడాలి. ఆయన ఏ పరిస్థితిలో ఎలా స్పందిస్తాడు ఆయన అలాగే మనం కూడా స్పందించాలి. అంటే ఆయన లక్షణాలని మనము సంపాదించుకోవాలి. మరి ఇలాగ సంపాదించుకోవాలి అంటే అన్ని విషయాలలో క్రీస్తు వలె ఎదగాలి అంటే మనము రూపాంతరము చెందాలి. ఏం చెందాలి? రూపాంతరము చెందాలి. మన రూపం మారాలి. ఏ రూపం? పై రూపం కాదు. ఏ రూపము? హృదయ రూపం మారాలి. హృదయ రూపము మారాలి. మన పౌలు గారు రాస్తూ మీ మనస్సు మారి ఏం మారాలంటున్నాడు? మనస్సు మారి. మనస్సు అంటే ఆలోచనలు మారాలి. మనస్సు అంటే ఆలోచనలు. జ్ఞాపకం పెట్టుకోండి. మీ ఆలోచనలు మారి నూతనమవ్వాలి. ఆలోచనలు మారి ఏమవ్వాలి అంట? నూతనం అవుతూ ఉండాలట. నూతనం అవుతూ రూపాంతరం చెందుతూ ఉండాలి. ఎవరి స్వరూపంలోనికి రూపాంతరం చెందాలి? యేసుక్రీస్తు స్వరూపంలోనికి రూపాంతరము చెందాలి. ఆలోచనలు మారాలి అంటే బోధ వింటేనే ఆలోచనలు మారుతాయి. వింటున్నారా? బోధ వింటేనే ఆలోచనలు మారుతాయి. ఆలోచనలు నూతనమవుతాయి. హృదయ రూపం మారుతుంది. యేసుక్రీస్తు స్వరూపంలోనికి మార్చబడతాం. అందుకే బాప్తిసం తీసుకున్నటువంటి వారు బోధ యందు ఎడతెగక ఉన్నారు. కనుక బాప్తిసం తీసుకున్నటువంటి వారు బోధలో ఎడతెగక ఉండాలి. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయో, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయో, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదుము. ఇక్కడ రచయిత ఏమని రాస్తున్నాడు? సాగిపోదుము. ఇశ్రాయేలీలో ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనక ఎవరు వస్తున్నారు? శత్రువులు వస్తా ఉన్నారు. అప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేశాడు, దేవా ఏం చేయాలని. మోషే, నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది ప్రభువా. ఆ కర్రను తీసుకొని సముద్రం మీద పెట్టు, నువ్వు ముందుకు సాగిపో కదా, ముందుకు సాగిపో అలాగా దేవుడు మోషేతో చెప్పినట్లుగా ఇక్కడ రచయిత విశ్వాసులకి ఏమని రాస్తున్నాడంటే సాగిపోదము అని రాస్తా ఉన్నాడు. సాగిపోదము. ఎక్కడికి సాగిపోవాలట? సంపూర్ణుల మగుటకు సాగిపోదము. బాప్తిస్మము ద్వారా రక్షణ పొందినటువంటి వారు, దేవుని మూలముగా జన్మించినటువంటి వారు, దేవుని మూలముగా క్రొత్తగా ఆత్మ సంబంధంగా క్రొత్తగా జన్మించినటువంటి శిష్యులైనటువంటి మీరు ఏమవ్వాలి? సంపూర్ణులు కావాలి. ఇప్పుడు అభిషేక్ ఇప్పుడు ఎలా ఉన్నాడు? శిష్యుగా ఉన్నాడు. తర్వాత ఏం కావాలి? బాల్య దశలోనికి రావాలి. తర్వాత ఏ దశలోనికి రావాలి? యవన దశలోనికి రావాలి. తర్వాత ఏ దశలోనికి రావాలి? ముసలి దశలోనికి రావాలి. ఎలాగ దశలు మారుకుంటూ శరీర సంబంధంగా వెళ్ళాలో అదే విధంగా ఆత్మ సంబంధంగా క్రొత్తగా విశ్వసించి బాప్తిస్వం తీసుకోవడం ద్వారా క్రొత్తగా జన్మించినటువంటి వారు ఆత్మ సంబంధంగా సంపూర్ణులము
ఆగుటకు సాగిపోవాలి. సంపూర్ణమాగుటకు సాగిపోవాలి అంటే బోధ వినాలి. బోధ వినాలి అంటే ఇంట్లో కూర్చొని టీవీలో బోధ వినడం కాదు. ఇంట్లో కూర్చొని బోధ వింటే అక్కడ టీవీలో వాక్యం చెప్పే వాళ్ళకి మీ గురించి తెలుస్తుందా? ఇందు బెంగళూరులో ఉంటది, ఇందు బాప్తిసం తీసుకుంది అని టీవీలో వాక్యం చెప్పే వాళ్ళకి తెలుస్తుందా? నవీన్ బెంగళూరులో ఉంటాడు, బాప్తిసం తీసుకున్నాడని తెలుస్తుందా? తెలియదు కదా. ఎవరికి తెలుస్తుంది? స్థానిక సంఘ కాపరికే తెలుస్తుంది బాప్తిసం ఎవరు తీసుకున్నారు, ఎవరు తీసుకోలేదని తెలుస్తుంది. తీసుకున్న తర్వాత వారు రక్షణలో ఎదుగుతున్నారా లేదా అని ఎవరికి తెలుస్తుంది? టీవీలో వాక్యం చెప్పే వాళ్ళకి తెలుస్తుందా? స్థానిక సంఘ కాపరికి తెలుస్తుందా? స్థానిక సంఘ కాపరికి తెలుస్తుంది కనుక ఇంట్లో ఉండి టీవీలో వాక్యం చూడడం కాదు, ఇంట్లో ఉండి ఆన్లైన్ లో యూట్యూబ్ ఆన్ చేసుకొని ఆన్లైన్ లో మెసేజ్ వినడం కాదు. అలాగే దేవుడు బైబిల్లో చెప్పలేదు. అంటే సంఘ సహవాసంగా కూడుకోకుండా ఇంట్లోనే ఉండి ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ వర్తమానాలు విను అని ఆయన చెప్పలేదు. సంఘంగా కూడుకోమన్నాడు, సంఘంగా ఎక్కువగా కూడుకోమన్నాడు. స్థానిక సంఘ కాపరికి తెలుస్తుంది నీ ఆత్మీయ స్థితి ఏంటో. కనుక సంఘ కాపరి ఏ విశ్వాసికి ఏ ఆత్మ సంబంధమైన ఆహారం పెట్టాలో అతనికే తెలుస్తుంది. టీవీలో వాక్యం చెప్పే వారికి కాదు. అలాగని చెప్పేసి టీవీలో వాక్యం వినకూడదని కాదు, కానీ సంఘ సహవాసానికి రాకుండా వాక్యం వినకూడదు అని నేను చెప్తున్నాను. ఇక్కడ సంపూర్ణుల మగుటకు సాగిపోదము. బాప్తిసం పొందిన వారు ఏం కావాలి? సంపూర్ణము కావాలి. అభిషేక్ శిశు దశలో ఉన్నాడు, బాల్య దశలోనికి రావాలి. వాళ్ళ అమ్మ అన్నం పెట్టలేదు, పాలు ఇవ్వలేదు అన్నం పెట్టలేదు అనుకోండి, బాల్య దశలోనికి వస్తాడా? బాల్య దశలోనికి రాడు. ఇక్కడ నవ్వే ఉందా? బాల్య దశలోనికి రాడు. అంటే ఇప్పుడు బాల్య దశలోనికి రావాలంటే ఏం చేయాలి? వాళ్ళమ్మ పాలు ఇవ్వాలి, కడుపు నిండా పాలు ఇవ్వాలి, కడుపు నిండా మెత్తని ఆహారం, తినగలిగిన ఆహారం పెట్టాలి. అప్పుడే శిశు దశ నుంచి బాల్య దశలోనికి వెళ్తాడు. అలాగే బాప్తిసం పొందినటువంటి వారు, ఇప్పుడు మీరు ఆత్మ సంబంధంగా శిష్యులు, మీరు ఆత్మ సంబంధమైన శిశు దశ నుంచి బాల్య దశలోనికి అలాగే దశలు దాటుకుంటూ వెళ్ళాలి అంటే బోధ వినాలి అంటే సంఘంగా కూడుకోవాలంటే వాక్యం అయిపోయిన తర్వాత కూడుకుంటే ఏం ప్రయోజనం? వాక్యం అయిపోయిన తర్వాత కూడుకుంటే బోధ వినలేవు కదా. బోధ వినకపోతే నీకు ఆత్మ సంబంధమైన ఆహారం అందదు కదా. అందకపోతే నువ్వు ఎదగలేవు కదా. అందకపోతే నువ్వు సంపూర్ణుడు కాలేవు కదా. కాబట్టి వాక్యము వారు బాప్తిసం పొందినటువంటి వారు బోధ యందు ఎడతెగక వారు జీవించారు. పౌలు గారు ఫిలిప్పీలకు ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలోనే మరొక వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందామో. ఇక్కడ రచయిత రక్షణని ఏమని పిలుస్తున్నాడు? గొప్ప రక్షణ అని పిలుస్తా ఉన్నాడు. మనం పొందుకున్నది గొప్ప రక్షణ. ఈ రక్షణని మనం ఏం చేయకూడదట? నిర్లక్ష్యము చేయకూడదు అని రచయిత రాస్తూ ఉంటున్నాడు. పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12 మరియు 13 వచనాలను మనము చదువుకుందాం. 12 మరియు 13 వచనం 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక
మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను, వినండి, భయముతోను, ఆ వణకుతోను మీ సొంత రక్షణను ఏమన్నది అక్కడ? కొనసాగించుకొనుడి. సంపూర్ణమగుటకు కొనసాగుదాము. ఇక్కడ కొనసాగించుకొనుడి. ఏం కొనసాగించాలట? సొంత రక్షణని. ఎలా సొంత రక్షణని కొనసాగించాలట? భయముతో, వణుకుతో. ప్రసంగి పుస్తకంలో రాశాడు, నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి? నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. సమయానికి వచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం వేసుకునే వస్త్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇలాగా మనము మన స్వంత రక్షణని ఏం చేయాలి? వణకుతోను, భయముతోను కాపాడు కొనసాగించనీయాలి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. బాప్తిసం పొందినటువంటి వాళ్ళు ఏం కావాలా? అభివృద్ధి పొందాలి. బాప్తిసం పొందినటువంటి వారు రక్షణలో ఏమవ్వాలి? ఎదగాలి. సంపూర్ణమగుటకు సాగిపోవాలి. గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేయకూడదు. రక్షణని భయంతో, వణుకుతో కొనసాగించాలి. ఇక్కడ అభివృద్ధి పొందాలి. ఎందులో అభివృద్ధి పొందాలట? ఎందులో అభివృద్ధి పొందాలి? యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును. మీరు సువార్త వాక్యం వినినప్పుడు జ్ఞానం ప్రారంభమైంది. అయితే ఆ జ్ఞానం ఏమవ్వాలి? ఆ జ్ఞానములో అభివృద్ధి పొందాలి. అభివృద్ధి పొందాలి అంటే కృపయందు, జ్ఞానమందు అభివృద్ధి పొందాలంటే బోధ తప్పనిసరి. బోధ లేకుండా, వినండి, బోధ వినకుండా కృపలో, జ్ఞానములో అభివృద్ధి పొందలేము. బోధ వినకుండా రక్షణని భయముతో, వణుకుతో కొనసాగించలేము. బోధ వినకుండా సంపూర్ణమగుటకు సాగిపోలేము. బోధ వినకపోతే క్రీస్తు వలె అన్ని విషయాలలో ఎదగలేము. బోధ వినకపోతే రక్షణలో ఎదగలేము. కనుక బోధ వినుటకు సంఘంగా కూడుకోవాలి. సంఘ సహవాసం యొక్క ప్రాముఖ్యత ఎంత ప్రాముఖ్యతనో మనం ఈ మాటలన్నిటి ద్వారా జ్ఞాపకము చేసుకున్నాం. అందుకే దేవుడు అన్నాడు సమాజముగా కూడుట మానవన్నాడా, మానొద్దు అన్నట. అందరూ చెప్పాలి. సమాజంగా కూడడం మానుకోమన్నాడా, మానవద్దన్నాడా? మానవద్దు. మానక ఏం చేయమన్నాడు? యేసుక్రీస్తు రెండవసారి ఈ లోకానికి వచ్చే ఆ దినం దగ్గర అయ్యే కొలది ఏం చేయమన్నాడు? ఎక్కువగా కూడుకోమన్నాడా, తక్కువగా కూడుకోమన్నాడా? ఎక్కువ కూడుకోమన్నాడు. అందరికి అర్థమైందా? ఎక్కువగా కూడుకోమన్నాడు. కాబట్టి సంఘముగా మనం ఎక్కువగా కూడుకోవాలి. బాప్తిసం పొందినటువంటి వారు 4 విషయాలలో ఎడతెగక ఉన్నారు. అందులో మొదటిది బోధ, రెండవది సహవాసం. రెండవది ఏంటి? సహవాసం. ఏంటి సహవాసం? సహవాసము అనేది సంస్కృత భాషకి చెందినటువంటి పదం. సంస్కృత భాషలో సహవాస అని అంటారు. ఏమంటారు? సహవాస అనేది ఇంగ్లీష్లో కాంపౌండ్ వర్డ్. అది కాంపౌండ్ వర్డ్ అంటే 2 పదములతో కలిసిన దాన్ని కాంపౌండ్ వర్డ్ అంటారు. సహ అంటే కలిసి, వాస అంటే నివసించడం. సహవాస అంటే కలిసి నివసించడం. ఇక్కడ బాప్తిస్వం పొందుకునేటువంటి వారు
ఎన్ని విషయాలలో? 4 విషయాలలో వాళ్ళు ఎలా ఉన్నారంట? ఎడతెగక ఉన్నారు, పట్టుదలగా ఉన్నారు, తప్పక చేశారు, వాటిని ఎడబాయక వాటిని చేశారు, ఎల్లప్పుడూ వాటిని చేశారు. ఆ 4 విషయాలలో పట్టుదల కలిగి ఉన్నారు, నిలకడగా ఉన్నారు. ఆ 4 విషయాలలో రెండోది ఏంటి? సహవాసం, అంటే కలిసి వాళ్ళు జీవించారు. ఎవరు? బాప్తీసం తీసుకున్నటువంటి వారు కలిసి జీవించారు. ఎవరితో కలిసి జీవించారు? వాళ్ళు ఎవరితో కలిసి జీవించారు? విశ్వాసులతో కలిసి, అపోస్తలులతో కలిసి జీవించారు, తోటి విశ్వాసులతో కలిసి జీవించారు. చూడండి, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఇక్కడ పౌలు ఏమని రాస్తున్నాడు? మిమ్మును దేవుడు పిలిచాడు. ఎవరికి రాశాడు ఈ మాటలను? కొరింథీయులకు రాశాడు, కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులకు రాశాడు. ఏమని రాశాడు పౌలు గారు? దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడట? దేవుడు వాళ్ళని ఎందుకు పిలిచాడట? అన్నా వింటున్నారా? మీరు వింటున్నారా? చూస్తున్నారా? ఎందుకు పిలిచాడంటే దేవుడు వారిని సహవాసానికి పిలిచాడు. ఎవరితో? తుంటర్లతో సహవాసం చేయనిగా. ఎవరితో సహవాసం చేయని పిలిచాడు? తుంటర్లతోనా? తుంటర్ల సహవాసం చేయవాడు చెడిపోవును. దుష్ట సాంగత్యం, దుష్ట అంటే చెడ్డ సాంగత్యము మంచి నడవడిని చెరిపివేయును. చెడ్డవారితో సాంగత్యము చేయని కాదు పిలిచింది దేవుడు. ఎవరితో సాంగత్యం చేయనికి? త్రాగుబోతులతో సాంగత్యం చేయని కాదు, తిండిబోతులతో సహవాసం చేయని కాదు. ఇక్కడ ఎవరి సహవాసానికి పిలిచాడట? ఎవరి సహవాసానికి? తన కుమారుడి సహవాసానికి పిలిచాడు. మనం ఎవరితో సహవాసం చేయాలి? మన రక్షకుడైన యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి పిలిచాడు. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? మనము ఎవరితో సహవాసం చేస్తున్నాం? సంఘ సమయంలో ఎవరితో సహవాసం చేస్తున్నాం? విశ్వాసులతో, దేవుడితో సహవాసం చేస్తున్నాం. మంచిది. యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి పిలిచాడు. యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి పిలిచినప్పుడు మరి మనం ఆయనతో సహవాసం చేయాలి కదా. ఆయనతో సహవాసం చేయాలంటే మనం సంఘంగా కూడుకోవాలనా? సంఘంగా మనము కూడుకోవాలి. 2, 3 నా నామమున ఎక్కడ కూడుకొందరో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. కనుక మనము దేవునికి గాయత్రి మహిళ మనము యేసుక్రీస్తు వారితో సహవాసం చేయాలి. అందుకే పిలిచాడు. కనుక మనం ఏం చేయాలి? రొట్టెలో చేయి వేయాలి, తర్వాత ద్రాక్షరసంలో చేయి వేయాలి. రొట్టెలో చేయి వేస్తూ, ద్రాక్షరసంలో చేయి వేస్తూ ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన నా పాపముల కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేపబడ్డాడు అని జ్ఞాపకం చేసుకొని ఆయన మరణాన్ని నేను ప్రకటించాలి అని కూడా జ్ఞాపకం చేసుకొని రొట్టెలో మనం పాలు పొందితే, ద్రాక్షరసంలో పాలు పొందితే అప్పుడు మనం యేసుక్రీస్తుతో సహవాసము కలిగి ఉన్నట్లు. అంత మాత్రమే కాదు, ఇంకా మన సహవాసం ఎవరితో అంట? చూడండి, 1వ యోహాను 1వ అధ్యాయము 4వ వచనము చూడండి, 3వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. వినండి, మన సహవాసమైతే తండ్రితో కూడాను. మన సహవాసం ఎవరితో అంటే?
తండ్రితో. ఇందాక ఎవరితో నేర్చుకున్నాం? యేసుక్రీస్తుతో నేర్చుకున్నాం. యేసుక్రీస్తుతో మాత్రమే కాదు, ఇంకా ఎవరితో అంట మన సహవాసము? తండ్రితో అట. తండ్రితో మనము సహవాసం చేయాలి. తండ్రితో అదేవిధంగా యేసుక్రీస్తుతో సహవాసం చేయాలంటే మనం ఏం చేయాలి? సంఘముగా కూడుకోవాలి. ఉదయం కూడుకోలేకపోయినాం, కనీసం సాయంకాలం అయినా కూడుకోవడానికి మనము ప్రయాసపడాలి. సంఘంగా ఎక్కువ కూడుకోమన్నాడు. కనుక మనము సంఘ కార్యక్రమాలకి బుధవారం బైబిల్ స్టడీ ఉంది, శుక్రవారం ప్రార్థన ఉంది. బుధవారం సంఘంగా కూడుకుంటున్నాం, శుక్రవారం సంఘంగా కూడుకుంటున్నాం, ఆదివారం సంఘంగా కూడుకుంటున్నాం. వారానికి ఒక 5 గంటల 15 నిమిషాలు లేక 5 గంటల 30 నిమిషాలు మనం సంఘంగా కూడుకొనొచ్చు ఉన్నాం. కనుక మనము సంఘంగా కూడుకుంటే తండ్రితో సహవాసం కలిగి ఉండగలము. అదేవిధంగా ఆయన కుమారుడైన క్రీస్తుతో సహవాసము కలిగి ఉండగలము. మన సంఘంగా కూడుకుంటేనే అందరము కలిసి పాటలతో ఆయనను స్తుతించగలము. మనం ఆ సంఘంగా కూడుకుంటేనే, ఇప్పుడు మీరు అందరూ ఎలా వింటున్నారో అలాగా విని వాక్యం వినగలరు. మీరు సంఘంగా కూడుకుంటేనే అందరూ కలిసి ఆయన పని కొరకు కానుకలు ఇవ్వగలము. కానుకలను ధర్మము చేయడం కూడా సహవాసం. విశ్వాసులలో పేదవారు ఉంటే ఆ పేదవారికి ధర్మము చేయడం కూడా, ఆర్థికంగా సహాయం చేయడం కూడా సహవాసం. అది బైబిల్లో మనము అనేక వాక్యాలు చూస్తాం. సువార్త విషయంలో, సువార్త ఒకరు ప్రకటిస్తున్నప్పుడు మనం కూడా వారితో కలిసి ప్రకటిస్తే అది కూడా సహవాసం. యేసుక్రీస్తు వారి సంఘం కోసము శ్రమ అనుభవించాడు. మనం కూడా సంఘం కోసం శ్రమ అనుభవిస్తే అది కూడా సహవాసం. ఇలాగా సహవాసములో బాప్తిసం పొందిన వారు ఏం చేశారు? ఎడతెగక ఉన్నారు. సామెతల్లో ఒక మాట ఉంది, జ్ఞానం గలవాడు ఎవరితో సహవాసం చేస్తాడట? జ్ఞానం గలవాడితోనే సహవాసం చేస్తాడట. కాబట్టి మనం అందరం ఆలోచించాలి, మన ఇంటి వారు మనము ఎవరితో సహవాసం చేస్తున్నాం? శ్వాసలతో సహవాసం చేయాలి, మంచిది. సహవాసం చేయాలి, దేవునితో సహవాసం చేయాలి, యేసుక్రీస్తు సహవాసం చేయాలి. ఇలా సహవాసం చేయకుండా ఇంకా మనము ఎలా సహవాస విషయంలో తప్పిపోతున్నామో మనల్ని మనము సరి చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అది రెండవది. మూడవది రొట్టె విరుచుట ఎందును. వాళ్ళు ఎన్ని విషయాలలో ఎడతెగకున్నారు? 4 విషయాలు. మొదటిది ఏంటి? బోధ. రెండవది ఏంటి? సహవాసం. మూడవది ఏంటి? రొట్టె విరుచుట అంటే రొట్టె విరుచుట ఒకటే కాదు, ద్రాక్షరసంలో పాలు పుచ్చుకోవడం కూడా. ఇప్పుడు సంఘంగా కూడుకుంటే రొట్టెలో పాలు పొందగలం, ద్రాక్షరసంలో పాలు పొందగలము. నువ్వు సంఘంగానే కూడుకోకపోతే రొట్టెలో ఎలా చేయవేస్తావు? ద్రాక్షరసంలో ఎలా చేయవేస్తావు? యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయమన్నాడు. నేను చెప్పానా? యేసుక్రీస్తు వారు చెప్పారా? యేసుక్రీస్తు వారు చెప్పారు. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి రొట్టెలో చేయవేమన్నాడు, ద్రాక్షరసంలో చేయవేమన్నాడు. కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి రొట్టెలో చేయవేయాలంటే, ద్రాక్షరసంలో చేయవేయాలంటే సంఘంగా కూడుకుంటేనే కదా చేయవేసేది. సంఘంగా కూడుకోకపోతే ఎలా చేయవేస్తాం? చివరిగా వాళ్ళు ఏం చేశారంట? ప్రార్థన యందు. చివరి విషయం ఏంటి? ప్రార్థనలో ఎడతెగక ఉన్నారు. పేతురు గారు యాకోబుని హెరోదు గారు ఏం చేశారంటే ఖడ్గముతో చంపించేశాడు. నేను యాకోబును ఖడ్గంతో చంపించేస్తే, పేతురును పట్టుకొని చెరసాలలో వేస్తే, సంఘాన్ని హింసిస్తే యూదులకు ఇష్టం. కాబట్టి నేను వాళ్ళని సంతోషపెట్టడానికి నేను సంఘాన్ని హింసిస్తానని చెప్పేసి యాకోబును ఖడ్గంతో చంపించేశాడు. పేతురును చెరసాలలో వేశాడు. పేతురును చెరసాలలో వేసినప్పుడు
సంఘం ఏం చేసింది? సంఘం ఏం చేసింది? ప్రార్థన చేసింది. ఎలా ప్రార్థన చేసింది? సంఘము ఎలా ప్రార్థన చేసింది? ఆసక్తితో ప్రార్థన చేసిందంట. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో, ఆసక్తితో కాదు, అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సంఘము, సంఘం అంటే ఎవరు? విశ్వాసులే. బాప్తిసం తీసుకున్న విశ్వాసులే. బాప్తిసం తీసుకున్న విశ్వాసులు అత్యాసక్తితో ప్రార్థన చేశారు. వాళ్ళు ఏలియా వర్షాన్ని కురిపించు దేవా, వర్షాన్ని కురిపించొద్దు దేవా అని 2 సార్లు ప్రార్థన చేశారు. విషయాన్ని ఎన్నిసార్లు ప్రార్థన చేశారు? 2 సార్లు ప్రార్థన చేశారు. ఎలా ప్రార్థన చేశాడట? మనపూర్వకంగా ప్రార్థన చేశాడట. ఆసక్తితో ప్రార్థన చేశాడట. ఏదేమైనా ఇక్కడ బాప్తిసం తీసుకున్న వాళ్ళు ప్రార్థనలో ఎడతెగక ఉన్నారు. పేతురు, యోహాను గారు సువార్త ప్రకటిస్తా ఉన్నారు. అధికారులేమో వాళ్ళని బెదిరిస్తా ఉన్నారు. మీరు ప్రకటించకూడదు, మీరు వాళ్ళకి గట్టిగా ఆజ్ఞాపించారు. గట్టిగా ఆజ్ఞాపించి విడుదల చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ సొంత, పేతురు, యోహానులు వారి సొంత జనుల దగ్గరికి పోయి జరిగిన విషయాలన్నీ చెప్పారు. జరిగిన విషయాలన్నీ చెప్పిన తర్వాత ఆ విశ్వాసులందరూ ఏం చేశారంటే ప్రార్థన చేశారు. ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారు? దేవా, ఇలాగా బెదిరిస్తా ఉన్నారు కాబట్టి మీ వాక్యాన్ని చెప్పడానికి, మేము ధైర్యంగా బోధించడానికి సహాయం చేయి అని ప్రార్థన చేశారంట. వాళ్ళందరూ కూడుకొని ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన విన్నాడు. వారు ధైర్యంగా వాక్యం చెప్పడానికి సహాయం చేశాడని, పరిశుద్ధాత్ముడు వారిని బలపరిచాడు అని అపోస్తలుల కార్యంలో వ్రాయబడి ఉంది. సంఘము ప్రార్థన పట్టుదలతో చేశారు. పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు మార్కు తల్లి అయినటువంటి మరియా ఇంట్లో అనేకులు కూడి విశ్వసించిన వారందరూ, బాప్తిసం పొందిన వారందరూ కూడా కూడి వాళ్ళు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి బాప్తిస్మం పొందినటువంటి వారు 4 విషయాలలో ఎడతెగక వండి జీవించారు. ఎడబాయని నీ కృపలో అని పాట రాశారు కదా. ఎడబాయకుండా, తప్పకుండా, ఎల్లప్పుడూ పట్టుదల కలిగి నిలుకడగా 4 పనులు చేశారు. వాత విన్నారు, సహవాసం కలిగి ఉన్నారు, రొట్టె విరిచారు, ప్రార్థన చేశారు. వారి జీవితమే మనకు మాదిరి. కాబట్టి వారి జీవితమే మనకి మాదిరి. కాబట్టి మనం కూడా బాప్తిసం పొందినటువంటి మనం కూడా వారి వలె ఈ 4 విషయాలలో ఎడతెగక ఉండాలి అని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ప్రార్థన విను తండ్రి. ఇంతవరకు నాయన మీ మాటలు చెప్పడానికి తండ్రి మీరు సహాయమును చేసినందుకై స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. సమయంలో ఆయన చెప్పినటువంటి నేను ఆ విధంగా నడుచుకోవడానికి సహాయమును చేయతండ్రి. అదేవిధంగా నాయన విన్నటువంటి వారు విని మర్చిపోయి వారిని వారు మోసపుచ్చుకోకుండా విని ఆ మాటల ప్రకారంగా నడుచుకోవడానికి మీరు నాయన సహాయం చేయమని ముందున్న కార్యక్రమాన్ని కూడా జ్ఞాపకం చేసి కుమారుడైన యేసుక్రీస్తు పేరట మనను అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.